హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉపవాచకంలోని మిగతా తదుపరి లెసన్లు చూద్దాము. పాఠం తెలంగాణ పల్లెలు సంస్కృతి. తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు. ఆట పాట భాష యాస ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి. రైతులు వివిధ వృత్తుల వారు ఒకరికొకరు సహకరించుకుంటూ బతికేవాళ్ళు. పల్లెల్లో ప్రజలంతా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఊరి మీద చెరువుతో ఊరి కింద వాగుతో వారు సహజీవనం చేసేవారు. వివిధ కులాల వారు తమ వృత్తికి సంబంధించిన వస్తువులు తయారు చేసేవారు. వస్తు మార్పిడి జరిగేది. రైతు పండించిన పంటలో అందరికీ భాగం దక్కేది. పండుగలు జాతరలు పెండిళ్లకు అన్ని వృత్తుల వారి భాగస్వామ్యం ఉండేది. ప్రతి పండుగలో పాట ఒక భాగమైపోయేది. పాట లేని పండుగలు వేడుకలు తెలంగాణలో లేనే లేవు. కొత్త పంట. కొత్తంత పండుగ లేదు, అత్తంత ఆత్మ లేదు అన్నది తెలంగాణలో ఒక సామెత. పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ కొత్త. వడ్లను దంచి కొత్త బియ్యం తీసి వండి 10 మందిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పంపడమే కొత్త పండుగ. ఏడాదిలో 2 సార్లు పంటను తీస్తారు కాబట్టి కొత్త పండుగను 2 సార్లు చేసుకుంటారు. యాసంగి కొత్తకు కూరగాయలు కరువు, వానాకాలం కొత్తకు పచ్చటాకులు కరువు అంటారు. యాసంగి పంట ఏప్రిల్ మే నెలల్లో చేతికి వస్తుంది కాబట్టి అప్పుడే కొత్తను పెట్టుకుంటారు. అప్పుడు నీళ్లు లేక కూరగాయలు దొరకవు. కానీ మోదుగాకులు దొరికి పచ్చటి విస్తరణకు కరువు ఉండదు. వానాకాలంలో కూరగాయలు దొరుకుతాయి కానీ పచ్చటి మోదుగా ఆకులు దొరకక విస్తరాకులకు కరువు ఉంటుంది. ఇప్పుడు గిర్నీలు వచ్చినాయి కాబట్టి సులువుగా ఇక్కడనే దంచుకుంటారు. ఒకప్పుడు వడ్లను ఇంట్లోనే దంచి బియ్యం తీసేవారు. కొత్త పండుగ రోజు వడ్లను దంచుతూ 66 రోకన్లు 6 కుందెండ్లు, 36 రోకన్లు 3 కుందెండ్లు, రారమ్మ చెలురారా రాజనాలు దంచినారు రాసిపోసినారు, అడ్డగొప్పుల వారు 2 యారాన్లు, రామలచ్చుమనులాది లగ్గమెల్లుండి. ఇట్లా అనేక పాటలు పాడుతుంటారు అన్నట్టు. ఒకరు పాట పాడుతుంటే మిగతా వారు పాటను అందుకుంటారు. కడుపు నిండా అన్నం దొరకని కాలంలో ప్రజలకు కొత్త ఒక పెద్ద పండుగనే. 5 రకాల కూరలతో కుటుంబ సభ్యులే కాక ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో బంతి కూర్చుండి విస్తరి నిండా అన్నం పెట్టుకొని అవ్వ తింటున్నా, అక్క తింటున్నా, నాయనా తింటున్నా అనుకుంటూ పేరు పేరున అందరికీ చెప్పి మారన్నం పెట్టుకొని కడుపు నిండా తినే కొత్త పండుగ తెలంగాణలో సంస్కృతిలో ఒక భాగం. కొందరైతే కొత్తనాడు తప్పకుండా చేపల పులుసు వండుకుంటారు. కుండను దేవుడిగా పూజించే సంస్కృతి కూడా తెలంగాణలో ఉంది. పండుగలకు శుభకార్యాలకు కూరాడు పేరుతో కుండను పూజిస్తారు. కొత్త ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మట్టి కుండతో కూరాడును నిలుపుకుంటారు. కొత్తనాడు ఈ కూరాడుకు ఒక ప్రత్యేకత ఉన్నది. కూరాడుని కడిగి పూజించి బంతిపూల దండ కట్టి కొత్త అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. నెక్స్ట్ సాగువాటు అంటే ఏరువాక పండుగ. సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అంటారు పెద్దలు. సాగువాట అంటే రైతు వ్యవసాయం పనులు మొదలుపెట్టే రోజన్నమాట. దీన్ని ఏరువాక పండుగ, ఏరొంక పండుగ అని కూడా అంటారు. రైతు వ్యవసాయం పని చేయని రోజంటూ ఉండదు. కానీ సంవత్సరంలో ఒక మంచి రోజు చూసుకొని నాగలి కట్టి 4 సార్లు దున్ని పారతో 4 సార్లు తవ్వి భూదేవతకు మొక్కుకుంటాడు. సాగువాటు అనేది రైతు జీవితంలో ఒక భాగంగా పల్లె సంస్కృతికి అద్దం పడుతుంది. ఆ రోజు రైతు దంపతులు కూరుకు రాత్రి నిద్రలేస్తారు. తలంటూ స్నానం చేస్తారు. దేవుడికి మొక్కుకుంటారు. అంతకుముందు రోజు ఎద్దులను కడిగి కొమ్ములకు చమురు రాస్తారు. నాగలి, పార, తట్ట, చెక్కపార, కొడవలి, గడ్డపార వంటి పనిముట్లను శుభ్రం చేసి ఉంచుకుంటారు. మబ్బుల్నే రైతు పొలంలోకి వెళ్తాడు. వీలైతే తనతో కొడుకునో కూతురునో తీసుకుపోతాడు. ఇట్లా కొందరు రైతు దంపతులు అయితే ఆ రోజు ఒక్క పొద్దు ఉంటారు. వరి కోత విషయంలో కూడా ఇట్లాంటి పద్ధతులనే పాటిస్తారు రైతులు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయ పద్ధతులు మారాయి. కానీ ఇంతకుముందు రోజుల్లోనైతే సాగువాటు భక్తి శ్రద్ధలతో చేసుకునే శుభకార్యం. కుల వృత్తులు. రైతుకు కావలసిన నాగన్లను, గొర్రెలను, ఇతర పనిముట్లను వడ్రంగి వాళ్ళు తయారు చేసి ఇచ్చేవారు. కర్రు, కొడవలి, పార, గడ్డపార, బండి కమ్ములు మొదలైన ఇనుప వస్తువులను కమ్మరి వాళ్ళు తయారు చేసి ఇచ్చేవారు. కుండ, గురిగి, పటువ, ఏసుల, కాగు, గూన వంటి మట్టి వస్తువులను కుమ్మరి వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. బంగారు నగలను ఔసుల వాళ్ళు తయారు చేసేవారు. మంగలి వాళ్ళు సవరం పని చేస్తే పద్మశాలి వాళ్ళు బట్టలు నేసేవారు. మేదరి వాళ్ళు, ఎరుకల వాళ్ళు తట్టబుట్టలను అల్లేవారు. బట్టలను మేరవాళ్ళు కుట్టేవాళ్ళు. కోమటి వాళ్ళు అందరికీ కావలసిన ఇతర సరుకులను అమ్మేవారు. రైతులు వీళ్ళ నుంచి తనకు కావలసిన
వస్తువులను తీసుకొని పొలం దున్ని పంటను పండించేవారు. పండించిన పంటను అన్ని కులాల వారికి ఎరం పేరుతో పంచేవారు. ఈ ధాన్యాన్ని ఆయా కులాల వారు తమ తిండికి సరిపోను నిల్వ చేసుకొని మిగతాది షావుకారికి అమ్మి ఇతర వస్తువులు కొనుక్కునేవారు. ఎరం అంటే పండిన పంటను అన్ని కులాల వారికి పంచుట. పాడి. ఊర్లో 4 పాడి బర్రెలుంటే చల్లా చమురు ఊరందరికీ పంచబడేది. బర్రెల పాలను పిండి పిడకలతో అగ్గి చేసి కుండల్లో కాగబెట్టేవారు. పాలు కాగినాక తోడువేసి పెరుగును చేసేవారు. పాలకుండ అడుగును పాలగోకు ఉండేది. కషికతో గీరి పిల్లలకు పెట్టేవారు. ఇది మహా రుచిగా ఉండేది. తోడు కుదురుకొని పెరుగు తయారయ్యే కుండలో పెరుగు పోసి కవ్వంతో చిలికి చల్లని తయారు చేసేవారు. ఈ చల్లను ఊరంతా పంచేవారు. చల్ల కావలసిన వారు కొంత తవుడు తీసుకుపోయి ఇచ్చి చల్లను తెచ్చుకునేవారు. తవుడు బర్రెకు దానాగా ఉపయోగపడేది. ఇంటికి వచ్చిన చుట్టానికి కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి తాగడానికి మట్టి ముద్దలో చల్లను ఇచ్చేవారు. ఇప్పుడు పాల కేంద్రాలు, పాల ప్యాకెట్లు వచ్చి ఊరి నిండా బర్రెలున్నా చల్లకు కరువే వచ్చింది. పాలల్లో కూడా కల్తీ కలిసి ఆరోగ్యం పాడైపోతున్నది. ఆటపాటలు. పల్లెల్లో ఆటపాటలు విభిన్నంగా ఉండేవి. గోటీలు, చిర్రగోనె, కబడ్డీ, గుడ్డిరాజు, ఓమనగుంటలు, గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళ, పరమత్పద, సోపానపటం, పచ్చీసు, అష్టాచెమ్మ, మట్టి కుప్పలు, రేసు, కాశపుల్ల, దాల్దడి, దసనపోడి వంటి ఆటలతో శారీరక దృఢత్వమే కాదు మానసిక ఎదుగుదల ఉండేది. కలిసి ఆడటం వల్ల స్నేహం బలపడేది. జీవితంలో పోటీతత్వం పెరిగేది. బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా, చప్పట్లు వంటి ఆటల్లో పాటలు కూడా ఉండేవి. ఆటను కలిపి లయబద్ధంగా ఆడి పాడటంలో సంగీతం, సాహిత్యాల్లో ప్రవేశం లభించేది. తెలంగాణ సంస్కృతిలో చెరువు ఒక భాగంగా ఉండేది. చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచడానికి పెద్ద నీరటి కాడు ఉండేవాడు. ఇతడు తూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు. ఒక్కొక్క కాలువకు ఒక నీరటి కాడు ఉండేవాడు. అతడు కాలువల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు. పెద్ద నీరటి కాడు పదవి వంశపారంపర్యంగా వచ్చేది కానీ చిన్న నీరటి గాళ్లను ఆయా పొలాల రైతులే నియమించుకునేవారు. నీరటి కాళ్ళు వడ్ల కళ్ళాల మీద రైతుల దగ్గర వడ్లను ఎరంగా తీసుకునేవారు. చెరువుతో భూగర్భ జలాలు పెరిగేవి. దానితో గ్రామంలో తాగునీటి కొరత ఉండేది కాదు. పిల్లనివ్వాలంటే ఆ ఊర్లో చెరువు ఉందా లేదా అని చూసేవారంటే చెరువుకున్న ప్రాముఖ్యత ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. గొలుసు చెరువులు తెలంగాణకు ఒక వరం. ఒక ఊరి చెరువు నుండి అలుగు మారి మరో ఊరి చెరువు నిండేది. లగ్గాలు, పండుగలు. ఒకరి ఇంట్లో లగ్గం జరుగుతుందంటే చాలు సబ్బండ వర్ణాలతో ఆ లగ్గం ముడిపడి ఉండేది. ఆ లగ్గంలో జరగాల్సిన కార్యక్రమాలకు, పనులకు వాళ్ళు వచ్చేవారు. అప్పుడు షామియానాలు ఉండేవి కావు. ఇరుగు పొరుగు వారు వచ్చి పందిర్లు వేసేవారు. ఇస్తర్లు కుట్టేవారు. వడ్లు దంచి బియ్యం చేసేవారు. దంచిన బియ్యంలో నుంచి రాళ్ళు ఏరి బియ్యం నూకలు వేరు చేసేవారు. కుమ్మరి వారు పోలు ముంతలు, ఊరాటి కుండలు ఇవ్వటం, మంగలివారు మైలపోలు తీయటం, బత్తినవారు సన్నాయి వాయించడం, తమ్మలివారు పూలు అల్లివ్వటం, చాకలివారు పత్రికలు పంచటం, సమాచారం చేరవేయటం, ఔసులవారు పుస్తెలు, మట్టెలు తెచ్చివ్వటం చేసేవారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా వివాహం చేయించేవారు. ఊరిలో ఒకరింట్లో లగ్గం అయితే అందరికీ పని ఉండేది. లగ్గాల్లో విందు భోజనాలు కూడా వేరుగా ఉండేవి. ఎవరింట్లో వాళ్ళే కార్యక్రమాలు చేసుకునేవారు. ఇప్పటి తీరుగా ఫంక్షన్ హాళ్ళు లేవు. ఇంట్లో చాప వేసి అందరినీ కూర్చోబెట్టేవారు. ఇస్తర్లో భోజనం పెట్టేవారు. స్టీలు, సత్తి గ్లాసుల్లో నీళ్లు పోసేవారు. ఒక పెండ్లి వంటకు సరిపోను బోళ్ళు, సామాన్లు ఇళ్లలో ఉండేవి. లేని వాళ్ళు ఇతరుల వద్ద నుంచి సేకరించేవారు. బంతిలో కూర్చుని భోజనం చేసినప్పుడు అన్నం సరిపోయిన వారు విస్తరి అంచును మడిచేవారు. అందరూ తిన్న తర్వాతనే లేచి చేయి కడుక్కునేవారు. పిల్లలు పుట్టినప్పుడు పురుళ్ళు, పుట్టెంటికలు వంటి పండుగల్లో కూడా ఊరందరికీ భాగస్వామ్యం ఉండేది. కావలసిన వస్తువులు ఒకరి నుంచి ఒకరు తీసుకునేవారు. ఉగాది, ఏకాదశి, పెత్తరమాస, దసరా, వినాయక చవితి, పేర్ల పండుగ, హోలీ వంటి పండుగల్లో ఎక్కడా పర్యావరణానికి హాని చేసే వస్తువులను ఉపయోగించే వారు కాదు. చెట్టు మీద పూచిన పువ్వులు, మట్టితో చేసిన బొమ్మలు మాత్రమే ఉపయోగించేవారు. నెక్స్ట్ కుటుంబ సంస్కృతి. పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. ఇండ్లు పెద్దగా ఉండేవి. కొందరు ఇళ్లలో దేవుని అర్ర, మంచాల, గరిసె అర్ర, బంకులు, వంటిల్లు అని వేరువేరు గదులు ఉండేవి. ధాన్యాన్ని నిల్వ చేయటానికి గరిసె అర్రను ఉపయోగించేవారు. ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, పెద్దనాయనలు, చిన్నాయనలు, అత్తమ్మలు, మామయ్యలు అందరూ కలిసి ఒకే చోట ఉండేవారు. కుటుంబ పెద్దగా అవ్వనో నాయననో ఉండేవారు. ఎవరు
ఏం పని చేయాలన్నది చెప్పేవారు. చిన్నపిల్లల్ని పొద్దంతా పట్టుకొని ఉండడానికి ఇంట్లో అవ్వనో తాతనో ఉండేవారు. వాళ్ళు పిల్లలకు ఆటలు, కథలు, పాటలు నేర్పేవారు. రామాయణం, భారతం వంటి పురాణాల్లోని కథలతో నీతిబోధ చేసేవారు. తప్పు ఒప్పులను వివరించి చెప్పేవారు. పొద్దున్నో సాయంత్రమో తీరిక వేళల్లోనూ అందరూ ఒకచోట కూర్చుని మంచి చెడ్డలు చెప్పుకునేవారు. పిల్లలు వారి నుంచి ఎంతో నేర్చుకునేవారు. వినోదాలు, పల్లెల్లో ప్రజలు నాటకాలు, యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, చిందు భాగవతాలతో కాలక్షేపం చేసేవారు. వీటితో ప్రజలకు మంచి సందేశం అందేది. రాత్రంతా మెలకువతో ఉండి నాటకాలు, భాగవతాలు చూసేవారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏ చెట్టు కిందనో కూలిన గోడల మధ్యనో భాగవతాలు ఉండేవారు. ఆ పాటలు విన్న పిల్లలు మరునాడు ఏ చూరి కిందనో అరుగుల మీదనో అదే పాటలతో ఆటలను ఆడేవారు. ఇతడు వాగ్గేయకారుడు రామదాసు. భారతదేశంలో పవిత్రమైన నదుల్లో గంగా, యమునల తర్వాత చెప్పుకోదగ్గది గోదావరి. గోదావరి దక్షిణ భారతదేశంలోని నదుల్లోకెల్లా పొడవైనది. మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం క్షేత్రంలో పుట్టిన ఎత్తైన కొండల మధ్య ఇరుకైన మార్గాల గుండా చిన్న చిన్న నదుల్ని కలుపుకుంటూ 900 మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరికి ఉత్తరపుటొడ్డున దట్టమైన అడవుల మధ్య భద్రాచలం ఉన్నది. 16వ శతాబ్దం తర్వాత ప్రస్తుతం ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది. భద్రాచలాన్ని భద్రాద్రి లేక భద్రగిరి అని కూడా అంటారు. దక్షిణ భారత రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం కూడా ఒకటి. గోల్కొండను పాలించిన రాజులు ప్రజల హితం కోరిన వారు. ఆ రాజుల మాతృభాష తెలుగు కాదు. అయినా వాళ్ళలో కొందరు తెలుగు నేర్చుకొని తెలుగు భాషను ప్రోత్సహించి తెలుగు కావ్యాల్ని అంకితంగా తీసుకున్నారు కూడా. తెలుగు చాటువుల్లో కనిపించే మల్కిబరాముడు గోల్కొండ ప్రభువైన ఇబ్రాహీం కులీ కుతుబ్షా అన్నది అందరికీ తెలిసిన విషయమే. కుతుబ్షాహీ వంశంలోని 4వ రాజు మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలోనే నేటి హైదరాబాద్ నగరం నిర్మాణం అయింది. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్ట చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా ఎంతో ఉత్తముడై తన ప్రజలందరినీ నిష్పక్షపాత బుద్ధితో పాలించి ప్రజల చేత తానాషా అనే బిరుదును పొందాడు. తానాషా అంటే మంచి రాజు అని అర్థం. తానాషానే సాధారణంగా తానీషా అని అంటారు. అక్కన్న మాదన్నలు అనే వాళ్ళు తానాషా కొలువులో ఉండేవాళ్ళు. వాళ్ళలో అక్కన్న మంత్రిగా, దండనాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహించినాడు. మాదన్న ప్రధానమంత్రి. మాదన్న అసలు పేరు సూర్యప్రకాశరావు. ఈ అన్నదమ్ములిద్దరూ ఔరంగజేబ్ దాడుల నుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర వహించారు. మహారాష్ట్ర నాయకుడు శివాజీకి తానాషాకు సంధి జరిపారు. అక్కన్న మాదన్నలు బతికి ఉన్నంత కాలం ఢిల్లీ సుల్తాను గోల్కొండను ఆక్రమించుకోలేకపోయాడు. వాళ్ళు అన్నదమ్ములు కాకపోయినా ఒకరి నుంచి మరొకరికి వేరు చేయలేనంత సన్నిహితంగా కలిసిపోయారు. వీరి హత్య జరిగిన అనంతరమే ఔరంగజేబు తానాషాను బందీ చేయగలిగాడు. ఒక ముస్లిం రాజ్యానికి మంత్రులుగా హిందువులుండడం ఔరంగజేబు సహించలేకపోయాడు. అక్కన్న మాదన్నలను వదిలించుకోమని ఔరంగజేబు ఎంత చెప్పినా తానాషా వారిని వదులుకోలేదు. అక్కన్న మాదన్నలకు తానాషాతో గల అనుబంధం హిందూ ముస్లింల ఐకమత్యాన్ని, స్నేహ సౌహార్దతలను చాటుతున్నది. గోపన్న పుట్టుక. ఖమ్మం జిల్లాలోని తాలూకా కేంద్రమైన నేలకొండపల్లి అనే గ్రామంలో క్రీస్తు శకం 17వ శతాబ్దంలో లింగన్న, కామమ్మ అనే దంపతులుండేవాళ్ళు. వాళ్ళ ఇంటి పేరు కంచెర్ల. ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా, అనురాగంతో కాలం గడిపేవాళ్ళు. సుమారు 1620 ప్రాంతంలో వాళ్లకు ఒక మగబిడ్డ పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డకు గోపన్న అనే పేరు పెట్టారు. 5వ ఏట అక్షరాభ్యాసం చేశారు. గోపన్నకు తగిన వయస్సు రాగానే ఉపనయనం చేశారు. శాస్త్ర పండితులైన రఘునాథ భట్టాచార్యుల వంటి వైష్ణవ దీక్షా గురువులు గోపన్నకు బాలరామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం జరిగింది. అందువల్ల చిన్నతనం నుంచే గోపన్న మనసులో శ్రీరాముడి మహిమలు నాటుకొని పోయాయి. రాముల విగ్రహాలకు భక్తితో పూజలు చేసేవాడు. తన స్నేహితులతో రామభజనలు చేసేవాడు. రామకోటి రాసేవాడు. 5 ఏళ్ల వయసులోనే గోపన్నకు ఎంత రామభక్తి ఉండేదంటే తాను కూడా ఆ రాముడున్న కాలంలోనే పుట్టి ఉంటే సుగ్రీవుడు, ఆంజనేయుడు వలె భక్తితో శ్రీరాముని సేవించే భాగ్యం లభించేది కదా అని అనుకునేవాడు. బంధుమిత్రుల సలహా మీద గోపన్న పెళ్లి చేసుకున్నాడు. భార్య కమల సౌందర్యవతి. గోపన్నలో భగవద్భక్తి లక్షణాలు కనిపించాయి కబీరుకు. గోపన్న, నీలో శాంతి, సామరస్యం వంటి సద్గుణాలున్నాయి. నీకు అఖండ యోగం, శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలుగుతాయి. నేను చెప్పిన విధంగా నీవు ఓం రామాయ నమః అనే అక్షరాల తారక మంత్రాన్ని నియమంతో పాటు పారాయణ చెయ్యు. నీకు త్వరలో ఆ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని కబీరు గోపన్నకు తారక మంత్రోపదేశం చేశాడు. కబీరు వల్ల తారక మంత్రోపదేశం పొందిన
గోపన్న శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం అని కీర్తనలు పాడటం ప్రారంభించాడు. కొంతకాలానికి గోపన్నకు ఒక కుమారుడు పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డకు రఘురాముడు అనే పేరు పెట్టారు. ఆ విధంగా తన బిడ్డలో రాముడిని రోజు చూసుకోవచ్చు అనుకున్నాడు. బిడ్డ కూడా గోపన్న సంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నాడు. ఒకనాటి రాత్రి కల్లో గోపన్నకు రాముడు కనిపించి, త్వరలో నీవు భద్రాచలానికి తహసీల్దారుగా వస్తావని అన్నాడు. గోపన్న సాయం చేసుకుంటూ, అన్న సంతర్పణ చేసుకుంటూ, నియమనిష్టలతో, భజన కార్యక్రమాలతో కాలం గడిపేవాడు. కాలక్రమేణా పూర్వులు సంపాదించి ఇచ్చిన ఆస్తి తగ్గిపోయింది. దీనికి తోడు 17వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ కరువు కాటకాలు గోపన్నను బాగా కుంగదీశాయి. దాని ఫలితంగా ఏదైనా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కన్నమాదన్నలు గుర్తొచ్చారు. వారి సహాయంతో తానాషా కొలువులో ఏదైనా నౌకరి సంపాదించుకున్నాడు. ఒకనాడు గోల్కొండ పోయి అక్కన్న మాదన్నలతో తన పరిస్థితి చెప్పుకున్నాడు. వాళ్ళు గోపన్నను తానాషా దగ్గరకు తీసుకొని పోయారు. గోపన్నకి ఏదైనా మంచి ఉద్యోగం ఇవ్వాలని తానాషా అనుకున్నాడు. అక్కన్న ఉద్యోగ నియామక ఉత్తర్వుల అక్కన్న మాదన్నల సూచన మేరకు గోపన్నకు భద్రాచలం తుకిడికి తహసీల్దారుగా నియమించాడు తానాషా. ఉద్యోగ నియామక ఉత్తర్వులు తీసుకొని అక్కన్న మాదన్నలకు తానాషాకు కృతజ్ఞతలు చెప్పుకొని గోపన్న భద్రాచలం చేరుకున్నాడు. రైతులతో కలుపుగోలుగా ఉంటూ గోపన్న తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నాడు. అట్లాగే భద్రాచల రామచంద్రునికి వేల తప్పక సేవలు కూడా చేస్తున్నాడు. రామకోటి రాయడం మానలేదు. ఒకసారి రామకోటి పూర్తి చేసిన శుభ సమయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. వంట వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో సంతర్పణ కోసం వండిన అన్నపు గంజి వార్చడానికి తవ్విన గంజి గుంటలో నుంచి కెవ్వున కేక వినిపించింది. గోపన్న భార్య కేక వినిపించిన వైపు పరిగెత్తి చూసింది. వాళ్ళ కుమారుడు వేడి గంజి గుంటలో పడినప్పుడు వేసిన కేక అది. కొద్ది క్షణాల్లోనే కుమారుడు మరణించాడు. విషయం తెలిసి గోపన్న కూడా లోపలికి పరుగెత్తుకొని వచ్చాడు. అన్నింటికీ రాముడే ఉన్నాడని నమ్మినవాడు ఆయన. రాముణ్ణే ప్రార్థించి బిడ్డను బతికించుకోవాలనుకున్నాడు. భార్య కమల ఊరి జనం వెంట రాగా భద్రాద్రి రాముడిని సమీపించాడు. ఆ బిడ్డను భగవంతుడి పాదాల దగ్గర పడుకోబెట్టాడు. నేనే అపరాధం చేశాను. వేల తప్పక నిన్ను సేవిస్తున్నాను గదా. ఏనాడు తెలిసి నీకు ఏ లోటు చేయలేదు. ఒక్కగానొక్క బిడ్డడు. ఈ బిడ్డని నీ వద్దకు అప్పుడే తీసుకెళ్ళావా అంటూ అనేక విధాలుగా రాముణ్ణి వేడుకున్నాడు. గోపన్న భక్తికి మెచ్చి ప్రజలందరూ చేతులు జోడించారు. రాముణ్ణి మనసు కరిగింది. ప్రసన్నుడయ్యాడు. చనిపోయే బిడ్డ నుంచి లేచినట్లు లేచాడు. గోపన్న భక్తికి మెచ్చి ప్రజలందరూ చేతులు జోడించారు. నిజమైన రామభక్తుడని కొనియాడారు. ఆనాటి నుంచే గోపన్నను అందరూ రామదాసుని పిలవడం ప్రారంభించారు. లో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి చూడటానికి జనం తండోపతండాలుగా రావటం మొదలైంది. అందువల్ల యాత్రికులకు సౌకర్యాలు కలగజేయవలసిన బాధ్యత తహసీల్దారుగా తన మీద ఉన్నది. అట్లాగే రాముని ఆలయానికి ఒక గోపురం, ప్రాకారం, మండపం కట్టించి ఆలయాన్ని బాగు చేయవలసిన అవసరం ఏర్పడింది. దీనికోసం ఒకనాడు గోపన్న ఆ ఊళ్ళో రైతులను పిలిపించి, మనమంతా ఒక మంచి పని చేద్దాం, మీరు నాతో సహకరించండి అని గోపన్న విషయం చెప్పాడు. ఊరి జనం అట్లాగే అని అంగీకరించారు. ఎవరి శక్తి కొద్దీ వారు సహాయం చేయటానికి సిద్ధమయ్యారు. ఆలయ నిర్మాణం మొదలైంది. 6 లక్షల వరహాలు ఖర్చు పెట్టి దేవతా విగ్రహాలకు ఆభరణాలు కూడా చేయించాడు. అయితే ఊళ్ళో వాళ్ళు కొందరు గోపన్న చేసిన దాన్ని మెచ్చలేదు. పైగా కోపగించారు కూడా. సర్కారు పైగానే ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు చేయడం రాజద్రోహం అన్నారు. కానీ గోపన్న మాత్రం భయపడలేదు. నా కోసమో ఇంటి అవసరానికో ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టలేదు కదా. ఖర్చు పెట్టినదంతా ఆ భగవంతుడి కోసమే కదా అని అనుకున్నాడు గోపన్న. విషయం తానాషా వరకు చేరింది. తానాషా ఆజ్ఞ మేరకు సర్కారులు గోపన్నను తానాషా వద్దకి పట్టి తెచ్చారు. అపరాధిగా తన ముందు నిల్చున్న గోపన్నను చూసి తానాషా ఎందుకు ఈ పని చేశావని ప్రశ్నించాడు. ప్రభు, నేను ప్రభుత్వ ధనాన్ని మీ అనుమతి లేకుండా ఖర్చు పెట్టిన మాట వాస్తవం. అయితే దాన్ని నేను నా సొంతానికి వాడలేదు. తమ ఏలుబడిలో ఉన్న భద్రాద్రి రామాలయాన్ని పునరుద్ధరించి తమ కీర్తి ప్రతిష్టలను దిగంతాలకు వ్యాపింపచేయాలనే ఆ పని చేశాను. ఇకపై ప్రభువుల వారి చిత్తమని గోపన్న సమాధానం ఇచ్చాడు. ఈ మాటలకు తానాషా లోపల సంతోషించాడు. కానీ గోపన్నను వదిలిపెడితే తక్కిన తహసీల్దారులు కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టి ఇలాగే క్షమాభిక్ష వేడుకుంటే ప్రభుత్వానికి వచ్చేది సున్నే కనుక గోపన్నను విడిచిపెట్టకూడదనుకున్నాడు.
గోపన్నను చెరసాలలో ఉంచి డబ్బు కట్టే వరకు కఠినంగా శిక్షించమని సర్దార్లను ఆజ్ఞాపించాడు. సర్దార్లు రామదాసుని చెరలో పెట్టి బాధించడం మొదలుపెట్టారు. చెరసాల పాలైన రామదాసు భద్రాద్రి రాముణ్ణి నమ్ముకొని కీర్తనలు పాడుకుంటూ నా వల్ల కాదు రామ అని మొరపెట్టుకున్నాడు. ప్రతిరోజు సరదారుల చేత కొరడా దెబ్బలు తినేవాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక రామదాసు అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నాదుకోరా అని దేవుణ్ణి ప్రార్థించేవాడు. జైలులో ఉన్న ఈ 12 సంవత్సరాల కాలంలో రామదాసు రాముడిపై అనేక కీర్తనలు రాశాడు. వాటిలో భక్తి, ఆవేదన, ఆర్తి, ప్రేమ మొదలైనవి కనిపిస్తాయి. ఆ కీర్తనలో కొన్ని తెప్పి పొడవడం కూడా జరిగింది. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. ఈ దెబ్బల కోర్వక అబ్బా తినయ్యా రామచంద్ర, భక్తులందరినీ పరిపాలించడి శ్రీరామచంద్ర, నీవు క్షేమముగా శ్రీరామదాసుని ఏలు రామచంద్ర. ఇంత జరిగిన రాముడు కరుణించలేరు. లాభం లేదనుకొని తల్లి అయినా చెప్తుందని నమ్మకంతో నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అని సీతమ్మను ప్రార్థించాడు. దయగల ఆ సీతమ్మ తల్లి శ్రీరాముతో స్వామి, పూర్వం మీరు ప్రహ్లాదుని గజరాజుని రక్షించలేదా? నా మనవి విని తొందరగా రామదాసుని చెరసాల నుండి విడిపించండి, పైకం చెల్లించి రామదాసుని రక్షించండి అని ప్రార్థించింది. అప్పుడు రాముడు లక్ష్మణునితో కలిసి మారువేషంలో గోల్కొండకు ప్రయాణం అయ్యాడు. చెరలో 12 సంవత్సరాలుగా బాధలు పడుతున్న రామదాసును విడిపించాలని రాముడు నిశ్చయించుకున్నాడు. తానాషాకు 6 లక్షల వరహాలు చెల్లించడమే తక్షణ కర్తవ్యంగా భావించి సేవకుల వేషాలతో రామలక్ష్మణులిద్దరూ తానాషా అంతఃపురంలోకి ప్రవేశించారు. మారువేషాలతో ఉన్న రామలక్ష్మణుల తానాషా గదిని సమీపించి తలుపు తీయవయ్యా తానాషా, నీకియ్యడ పైకమునియ్య నచ్చితిమేయా అని తలుపు కొట్టారు. దానిషా తలుపు తీసి నివ్వెరపోయాడు. ఇంత రాత్రి వేళ తన అంతఃపురంలోకి ప్రవేశించే ధైర్యం గల వ్యక్తులెవరా అని ఆశ్చర్యపోయాడు. జగన్మోహనాకారులైన రామలక్ష్మణులు కనిపెట్టపోయారు. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ. తానాషా వేషంలో రాముడు రామదాసు బాకీ పైకం ముట్టింది, ఇదిగో రసీదని రసీదు ఇచ్చి మాయమయ్యాడు లక్ష్మణుడితో సహా. ఇదంతా రామ మహిమే అనుకుంటూ కృతజ్ఞతాపూర్వక భక్తి కీర్తనలు ఆలపించాడు రామదాసు. పొద్దున తానాషా మేల్కొని తన ముందున్న వరాహాల రాశిని చూశాడు. రాత్రి జరిగింది కల కాదు, నిజమని నిశ్చయించుకున్నాడు. భార్యను చూసి ఇదంతా రామమాయ అని చెప్పాడు. అయ్యో, ఆ దేవదేవునికి సేవలు చేయలేదే అని కుంగిపోయాడు. రామదాసు భక్తికి ముగ్ధుడయ్యాడు. సకల మర్యాదలతో రామదాసును గౌరవించాలనుకున్నాడు. రామదాసును విడిపించి కొలువుకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. పక్కన్న మాదనులు చెరసాలకు వెళ్ళి రామదాసుతో జరిగిందంతా చెప్పాడు. రామదాసు ఆశ్చర్యపోయాడు. తనకంటే తానాషా అదృష్టవంతుడని మెచ్చుకున్నాడు. రాజమర్యాదలతో రామదాసును కొలువుకు తీసుకొచ్చారు. తానాషా తాను ఇంతకుముందే రామలక్ష్మణులకు రసీదు ఇచ్చానన్న సంగతి కూడా భక్తి పారవశ్యంలో మర్చిపోయి మరలా రామదాసుకు రసీదు ఇవ్వబోయాడు. శ్రీరామ దర్శనంతో ధన్యుడైన తానాషాను రామదాసు భక్తి పారవశ్యంతో భగవంతుని దాసునిగా చేసుకున్న రామదాసును తానాషా పరస్పరం అభినందించుకున్నారు. తర్వాత రామదాసుని ఇన్నాళ్ళు కష్టపెట్టినందుకు తానాషా పశ్చాత్తాపడి రామలక్ష్మణులు తనకు చెల్లించిన డబ్బుతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఇచ్చి భద్రాచలాన్ని శ్రీరామచంద్రునికి మాన్యంగా ప్రకటించాడు. భద్రాచలానికి చేరుకున్న రామదాసు తానాషా ఇచ్చిన పట్టు వస్త్రాలను దేవునికి సమర్పించి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. చెర నుండి రామదాసు విడుదలై వచ్చాడన్న సంగతి తెలిసి ఊరి జనం గంధ పుష్ప తాంబూల చందనాది పూజా ద్రవ్యాలు ఎదురొచ్చి రామదాసుకు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. రామదాసు రామభజన చేసుకుంటూ ఆలయానికి ప్రయాణం అయ్యాడు. రామదాసు మంది మార్బలంతో ఆలయానికి వస్తున్నాడన్న విషయం ముందే తెలుసుకున్న ఆలయ పూజారులు తలుపును తీయించి సమస్త పూజా ద్రవ్యాలు సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉన్నారు. రామదాసు రాగానే గోపుర ద్వారాలు తెరుచుకున్నాయి. ఆనంద బాష్పాలతో రామదాసు రామనామము బలికవే పాపపు జీవ రామనామము బలికవే అంటూ రామనామ కీర్తనం చేశాడు. పరమ భక్తుడైన రామదాసు అనేక కీర్తనలతో పాటుగా దాశరథి శతకాన్ని కూడా రాశాడు. ఇందులో దాశరథి కర్ణాపయోనితి అన్న మకుటంతో పద్యాలుంటాయి. ఒక పద్యం ఇచ్చిండు. ఈ విధంగా రామదాసు భద్రాద్రిలో ఉంటూ హరినామ స్మరణతో కాలం వెళ్ళబుచ్చుతూ జీవన్ముక్తుడయ్యాడు.
మంగళం కోసలేంద్రాయ మహినీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching this video. Please like, share, subscribe and comment to my channel.